తెలంగాణలో తొలిసారి ఓ ఏనుగు భీభత్సం సృష్టిస్తోంది. మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నదిని దాటి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగు మరొకరిని బలి తీసుకుంది. బుధవారం మధ్యాహ్నం చింతల మానేపల్లి మండలం బూరేపల్లి సమీపంలో మిరపకాయలు ఏరుతున్న అల్లూరి శంకర్ను తొండంతో కొట్టి చంపిన ఏనుగు 24 గంటలు కూడా గడవక ముందే నిన్న తెల్లవారుజామున పెంచికలపేట మండలం కొండపల్లికి చెందిన రైతు కారు పోసనను తొక్కి చంపేసింది. పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళుతున్న ఆయనపై దాడి చేసిన ఏనుగు ఒక్కసారిగా చంపేసింది. వరుస ఘటనలతో జిల్లా వ్యాప్తంగా భయాందోళనకు వ్యక్తమవుతున్నాయి. విషయాన్ని తెలిసిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు మృతదేహం వద్ద 3 గంటల పాటు బైఠాయించి పోసన కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన అదనపు కలెక్టర్ వేణు బాధితులతో మాట్లాడి భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి 5 ఎకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కాగా భీభత్సం సృష్టిస్తున్న ఏనుగును బంధించిన మహారాష్ట్ర నుంచి నిపుణులను రప్పిస్తున్నారు. అలాగే ఏనుగు సంచరిస్తున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. శివారు ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.